నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన క్రైస్తవ జీవితంలో బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఒక క్రైస్తవ జీవితానికి, ఒక విశ్వాస జీవితానికి అని అంటే ప్రార్థన, ఉపవాసం, ఇచ్చే గుణం. నిజమే కదా? అయితే ప్రార్థన మీరు దేవుడితో గడిపే ఆ సమయం ఎంతో విలువైనదండి. ఒకటి గమనించండి, మీరు ప్రార్థన ఎంత ఎక్కువగా చేస్తారో అంతే ఆశ కలుగుతుంది మీకు దేవునితో సమయాన్ని గడపాలి అని. ఒక్క దినము మీరు ప్రార్థన చేయడం పక్కన పెట్టారా, మరుసటి దినంకి ప్రార్థన చేయాలనే ఆలోచన కూడా మీకు రాదు. అందుకే చెప్తారు, ప్రేయర్లెస్నెస్ లీడ్స్ టు సిన్. ప్రార్థన చేయకపోయే కొద్దీ నువ్వు దేవునితో దూరం అయిపోతూ వస్తావు. అంటే దేవుని నుంచి నువ్వు డిస్కనెక్ట్ అయిపోతూ వస్తావు. అలా నువ్వు దేవుడి నుంచి ఎప్పుడు డిస్కనెక్ట్ అయిపోతావో ఎవరికి నువ్వు కనెక్ట్ అవుతావండి? ఈ లోకానికి మీరు కనెక్ట్ అయిపోతావు. లోకానికి మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో అప్పుడు ఖచ్చితంగా పాపము సక్రియ చేయని ఎడ్ల మీ వాకిట పాపం నిలిచి ఉంటుంది. అందుకే ప్రేయర్లెస్నెస్ లీడ్స్ టు సిన్. అయితే అపవాది ఏ విధంగా అయినా మీరు ప్రార్థన చేయకుండా ఆపాలి అని అన్ని విధాల ప్రయత్నాలు చేస్తారండి. చూడండి, దానియేలు గారి సమయంలో ఒక రాజు ఆజ్ఞ ఇచ్చాడంట ప్రార్థన చేయకూడదు. అయితే దానియేలు గారు ప్రార్థన చేయడం ఆపాడా? సింహాల గుహలో ఉండేందుకైనా నేను సిద్ధమే కానీ ప్రార్థన చేయకుండా నేను ఉండలేను, తీర్మానం తీసుకున్నాను. సింహాల గుహ తప్పింపబడిందా? లేదు. అక్కడికి వెళ్ళాడు కానీ సింహాల నోటి నుంచి దేవుడు ఆయన్ని తప్పించాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క పరిస్థితిని బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడింది. నీ ప్రార్థనా జీవితం బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. నమ్ముతారా? ప్రార్థించడం ఆపకండి. ఒక విధంగా చూస్తే మీరు ప్రార్థన చేయకపోతే దేవుని దగ్గర నుంచి దాక్కున్నట్టే. ఆదాము ఏ విధంగా దేవుని దగ్గర నుంచి దాక్కున్నాడో అదే విధంగా ప్రార్థన చేయకపోతే మీరు కూడా దేవుని దగ్గర నుంచి దాక్కుంటున్నట్టే. కాబట్టి దయచేసి ప్రార్థనలో బలంగా ఉండండి, స్థిరంగా ఉండండి. మీకు ప్రార్థన చేయాలి అనిపించకపోయినా అవుట్ ఆఫ్ డిసిప్లైన్ మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలి. అదొక మీకు ఒక హ్యాబిట్ అవ్వాలి. ఎందుకంటే ప్రార్థన మనల్ని మారుస్తుందండి. ప్రార్థించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది దేవుని యొక్క చిత్తం ప్రకారమే తీసుకోగలుగుతారు. ప్రార్థించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది.